హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 18 నెలల డీఏ బకాయిల అమౌంట్ చెల్లింపులపైన సంచలనం అనేది అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 18 నెలల డీఏ బకాయిలపై కేంద్రం సంచలన ప్రకటన అయితే అప్డేట్ రావడం జరిగింది. కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 18 నెలల కరువు భత్యం బకాయిలపైన కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసినటువంటి బకాయిలను చెల్లించడం సాధ్యం కాదని లోక్సభలో తేల్చి చెప్పింది. ఈ ప్రకటనతో ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెరుగుతున్న ధరలు మరియు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి డీఏను సవరిస్తూ ఉంటుంది. అయితే 2020లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 3 విడతల డీఏలను నిలిపివేసింది. అవేంటో మనందరికీ తెలిసిందే. జనవరి 2020 డీఏ, జూలై 2020 డీఏ, అలాగే జనవరి 2021 డీఏ. ఈ 3 విడతలకు సంబంధించిన మొత్తం 18 నెలల డీఏ బకాయిలను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. మహమ్మారి తీవ్రత తగ్గిన తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న తరుణంలో ఈ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగుల సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది. ఈ అంశంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు తాజాగా జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయంపై మరోసారి చర్చకు వచ్చింది. సమాజ్వాద్ పార్టీ ఎంపీ ఆనంద్ భదౌరియా లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కోట్లాది మంది ఉద్యోగులకు సంబంధించి 18 నెలల డీఏ బకాయిలను ప్రభుత్వం ఎందుకు నిలిపివేసింది? వాటిని ఎప్పుడు చెల్లిస్తుంది అని అయితే కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. సో, ఎంపీ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆయన వివరణ ప్రకారంగా కోవిడ్-19 మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. అదే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. వ్యాక్సినేషన్, ఉచిత రేషన్ వంటి సంక్షేమ పథకాల కోసం అదనపు నిధులు కేటాయించడం వల్ల ప్రభుత్వ ఖజానా పైన తీవ్ర భారం పడింది అని అయితే చెప్తున్నారు. అలాగే ఈ ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని నిలిపివేసిన 18 నెలల డీఏ బకాయిలను విడుదల చేయడం సాధ్యం కాదని భావిస్తున్నామని మంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. మంత్రి సమాధానంతో డీఏ బకాయిల చెల్లింపులపై ఇక ఉండదు అనే విషయం ఖరారైంది. ఉద్యోగులు ఈ మొత్తంపై ఆశలు వదులుకోవాల్సిందేనని పరోక్షంగా ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ. భవిష్యత్తు ఏమిటి? కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పైన ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు తీవ్ర నిరాశ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన తమకు ఇది ఒక రకంగా అన్యాయం చేయడమేనని వారు వాపోతున్నారు. డీఏ అనేది ప్రభుత్వాలు ఇచ్చే దానం కాదని, అది తమ హక్కు అని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం డీఏ పెంపును పునరుద్ధరించి ప్రస్తుతం 50% ఉన్న డీఏని ఇప్పటికిప్పుడు ఆ యొక్క 18 నెలల డీఏ బకాయిలను మొత్తం శాశ్వతంగా కోల్పోయినట్లేనని ఈ ప్రకటన స్పష్టం చేస్తుంది. ఈ నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికపై, ముఖ్యంగా పదవీ విరమణకు దగ్గరలో ఉన్న వారిపైన గణనీయమైనటువంటి ప్రభావం చూపనుంది.